హై ఛాంపియన్స్, వెల్కమ్ టు ది సెషన్. ఒక చిన్న టాపిక్ లానా, బయోడైవర్సిటీ ఇన్ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా. మరి సింపుల్గా ఉంటుంది. అసలు హాట్స్పాట్ అంటే ఏంటి? మనం చాలాసార్లు ఈ నెట్లో అడుగుతాం, హాట్స్పాట్ ఇవ్వా అని. మరి ఆ హాట్స్పాట్ ఏంటి, ఈ హాట్స్పాట్ ఏంటి, వీటి మధ్యలో లింక్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. జాగ్రత్తగా చూడాలా. మరి హాట్స్పాట్స్ గురించి ఏం చెప్తున్నాడు? Biodiversity is referred to as a variation of plant and animal species in a particular habitat. సింపుల్గా బయోడైవర్సిటీ అంటే చెప్తున్నాడు, ఒక ఏరియా తీసుకున్నాను, ఒక ఎకరం పొలం, అందులో మొక్కలు ఎన్ని ఉన్నాయి, జంతువులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి లిస్ట్ తీసుకుంటే దాన్ని బయోడైవర్సిటీ అంటాం. స్పీసీస్ ఈవెన్నెస్, ఒకేలాంటి స్పీసీస్ ఎన్ని ఉన్నాయి, దాన్ని స్పీసీస్ ఈవెన్నెస్ అంటాం. స్పీసీస్ రిచ్నెస్, ఒక జాతిలో ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కువగా ఎన్ని ఉన్నాయి. చూడండి, స్పీసీస్ ఒకేలాంటి జాతులు ఎన్ని ఉన్నాయి, స్పీసీస్ రిచెస్ నెంబర్ ఎన్ని ఉన్నాయి. ఫ్రమ్ ది మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బయోడైవర్సిటీ, ఒకేలాంటివి అలాగే ఎక్కువగా ఎవరున్నారు అనేటువంటివి బయోడైవర్సిటీలో చెప్తారు. ఇండియా ఈజ్ వన్ ద రిచ్ బయోడైవర్సిటీ, హ్యాస్ 23.39 ది జియోగ్రఫిక్ ఏరియా కవర్డ్ బై ఫారెస్ట్ అండ్ ది ట్రీస్. 23.39 రీసెంట్గా మనకు కవర్ చేసినటువంటి ఏరియా. కాయిన్డ్ బై నార్మన్ మేయర్స్ ద టర్మ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. చాలాసార్లు ఇది అడిగాడు, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేటువంటి టర్మ్ని ఎవరు తీసుకొచ్చారు? నార్మన్ మేయర్స్. కెన్ బి డిఫైన్డ్ ద రీజియన్స్ విచ్ ఆర్ నోన్ ఫర్ దేర్ హై స్పీసీస్ రిచ్నెస్ అండ్ ఎండమిజం. వెరీ గుడ్. చూడాలా, హాట్స్పాట్ ఇవ్వాలని అడిగావు, నీ దాంట్లోనే ఉంది హాట్స్పాట్ ఇవ్వ. ఎవరిని అడుగుతావు? నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళ, ఎక్కువగా ఉన్న వాళ్ళ? ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర నెట్ ఎక్కువగా ఉంది, నాకు కొద్దిగా షేర్ చేయను అంటే నెట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్న హాట్స్పాట్. అలాగే ద రీజియన్స్ విచ్ ఆర్ నోన్ ఫర్ హై స్పీసీస్, ఎక్కువ జాతులు ఎక్కువ ఉన్నాయి. ఎండమిజం, అవి అక్కడ తప్ప ఇంకెక్కడ బతకపోతే దాన్నే హాట్స్పాట్ అంటారు. సింపుల్గా ఎండమిజం లేదా స్పీసీస్ రిచ్నెస్ అంటాం. ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంది, అదొక హాట్స్పాట్. ఎందుకు? ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఆ కుటుంబంలోనే ఉంటారు, ఇంకెక్కడికి వెళ్ళరు, ఆ ఏరియాలోనే ఉంటారు. కాబట్టి ఇలా ఎక్కువ జాతులు, అక్కడ మాత్రమే బతకగలిగిన జాతులు ఉన్న ప్రాంతాన్ని హాట్స్పాట్ అనేటువంటి ఏరియాతో చెప్తారు. అకార్డింగ్ టు ద కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, రీజియన్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ 2 criteria టు క్వాలిఫై యాజ్ ఏ హాట్స్పాట్. అసలు దేన్ని పడితే దాన్ని హాట్స్పాట్ అనకూడదు. నేను వెళ్ళి మా పక్కింట్లో ఒక ఎకరం పొలం ఉంది, హాట్స్పాట్ అంటే మొహం పగిలిపోద్ది నాకు. హాట్స్పాట్ అనబడాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఫాలో అవ్వాలి. చూద్దాం. ద రీజియన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1500 స్పీసీస్. 1500 జాతులు. అమ్మదీనమ్మమ్మో, 1500 జాతులు అంటే మామూలుగా ఆల్మోస్ట్ ఒక ఊరు కాదు, ఊర్లు దాటిపోతాయి అనమాట. ఫారెస్ట్ కూడా ఒక్కోసారి చెప్పలేము. 1500 జాతులు ఆఫ్ ది వాసిక్యులర్ ప్లాంట్స్. ఇట్ షుడ్ హ్యావ్ హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం. ఎండమిజం అంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసెస్ ఉన్నాయి, యూనివర్సల్ మొత్తం ఉంటాయి. గ్రాసెస్లో 1500 తెచ్చి ఇది హాట్స్పాట్ అంటే కుదరదు. మ్యాంగో, జామున్, గోవా, ఈ 3 చాలా రిచ్ ఉన్నాయి, 1500 స్పీసీస్ ఉన్నాయి. అలాగే ఇంకెక్కడ ఉండవు, ఓకే హాట్స్పాట్ అనొచ్చు. అంటే ఎక్కడా దొరకనివి 1500 జాతులు కనుకుంటే దాన్ని హాట్స్పాట్ కింద అంగీకరించు. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 1. ఇట్ షుడ్ కంటైన్ 70% ఆఫ్ ది ఒరిజినల్ హ్యాబిటాట్. ఇందాకే చెప్పాం మనం, ఇన్వాసివ్ స్పీసీస్. ఏంటన్నా ఇన్వాసివ్ స్పీసీస్ అంటే ఏంటి? బయట నుంచి వచ్చినవి కుదరదు, 70% అక్కడే పుట్టినవి అయి ఉండాలి, వాటి యొక్క ఒరిజినల్ హ్యాబిటాట్ అయి ఉండాలి, అప్పుడు దాన్ని హాట్స్పాట్ అంటాం. 100% అడుగుతాడు, 1500 స్పీసీస్ కంటే ఎక్కువ ఉండాలి, 70% ఒరిజినల్ హ్యాబిటాట్లో ఉండాలి. దాన్ని మాత్రమే ఏం చెప్తున్నాం? హ్యాబిటాట్. దాన్ని మాత్రమే ఏమంటున్నాం? బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఓకేనా? వెరీ గుడ్. గుడ్. ద మేజర్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా. ప్రపంచంలో ఉన్న వాటి గురించి మనకి ఇవ్వలేదు. భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 4. మస్ట్ అండ్ షుడ్గా అడుగుతాడు. 4గిట్లో లేనిది పెడతాడు, 3 ఉన్నవి అడుగుతాడు, లేనిది ఏదని అడుగుతాడు, లేదా ఉన్నవేమని అడుగుతాడు. కాబట్టి ఆ 4 తెలుసుకోవడం ముఖ్యం.
హిమాలయాస్. ఆ హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోట. ఆ హిమాలయాల్లో ఎన్ని జాతులు ఉన్నాయో అక్కడ పుట్టి ఇంకెక్కడ ఎందుకు పెరగవో మీకు ఆల్రెడీ బయోజియోగ్రఫికల్ సెపరేషన్లో చెప్పాం, అవునా కదా? అక్కడే హిమాలయాలు 2 రకాలైనటువంటి దాన్ని కూడా మనం చూసాం. కాబట్టి హిమాలయాలు అనేటువంటి ఒకటి. ఇండో బర్మా రీజియన్ అంటే ఇండియాకి బర్మా అనే దేశానికి ఇండియాకి మధ్యలో ఉన్న రీజియన్, థిక్ ఫారెస్ట్ ఉంటుంది, అందుకే అది హాట్స్పాట్. ద వెస్టర్న్ ఘాట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నంత ఎండమిజం ఇంకెక్కడా ఉండదు అని. సన్లాండ్ ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఈ 4 కూడా మరి ఇవన్నీ కూడా మనకి సంబంధించినటువంటి విషయాలు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేటువంటి దాంతో చెప్పచ్చు. ఓకేనా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ 4 హాట్స్పాట్స్ ని కూడా క్లియర్ గా చూసే ప్రయత్నం చేయండి. చూడండి, 1500 ఆఫ్ ది వాసిక్యులర్ ప్లాంట్స్ అంటే కేవలం అవేని కాదు, మొత్తం అన్నీ కలిపి. ఎగ్జాంపుల్ వాసిక్యులర్ ప్లాంట్స్ అన్నాడు అంతే, మొత్తం అన్నీ కలిపినారు, ఓన్లీ వాసిక్యులర్ ప్లాంట్స్ కాదు. హాట్స్పాట్ అనేటువంటిది యానిమల్ రిలేటెడ్, ప్లాంట్ రిలేటెడ్ అవుతుంది. వస్తుందా? మరి సన్లాండ్ అనేటువంటివి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి ఏంటి అనేటువంటివి వస్తాయి. గుడ్. హిమాలయాస్ కన్సిడర్ యాజ్ ది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. హిమాలయాస్ కంప్రెస్ యాజ్ ది నార్త్ ఈస్ట్ ఇండియా, భూటాన్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది నేపాల్. ఎక్కడుంది అని అంటున్నాడు, మనం జాగ్రఫీ కాదు కాబట్టి జస్ట్ దాని అవుట్లైన్ అనేటువంటిది చూసాం. దిస్ రీజియన్ హోల్డ్స్ ఏ రికార్డ్ ఆఫ్ హ్యావింగ్ 163 ఎండేంజర్డ్ స్పీషీస్. నానా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 163 ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే అర్థం చేసుకో, అంతరించిపోతున్నా అనేటువంటివి 163 ఉన్నాయి. ఎందుకు? డిఫారెస్టేషన్ అయి ఉండొచ్చు, హ్యూమన్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, లేదా న్యాచురల్ కెలామిటీస్ అయి ఉండొచ్చు, పారాసైటిజం డిసీజెస్ అయి ఉండొచ్చు. 163 ఎండేంజర్డ్ స్పీసీస్ విచ్ ఇంక్లూడ్స్ వైల్డ్ ఏషియన్ వాటర్ బెఫలో. బాగా ఫేమస్ అయింది కాబట్టి దీన్ని మనకి ఇక్కడ ఇచ్చాడు. వైల్డ్ ఏషియన్ వాటర్ బెఫలో, 1 హార్నెడ్ రైనో అండ్ మెనీ యాజ్ 10,000 ప్లాంట్ స్పీసీస్ ఆఫ్ విచ్ ఆర్ 3160 ఆర్ ఎండమిక్. చూడండి, ఇక్కడ 10,000 ప్లాంట్ స్పీసీస్ ఉంటే అందులో ఎండమిక్ అనేటువంటివి ఎన్నని చెప్తున్నాడు? 3160. ద మౌంటైన్ రేంజ్ కవర్స్ నియర్లీ 750,000 km². ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్ గా చెప్పాల్సింది, ఈ హిమాలయన్ ఏరియాలో 163 ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయని, అందులో ద మెయిన్ వాటర్ ఏషియన్, వైల్డ్ ఏషియన్ వాటర్ బెఫలో, 1 హార్నెడ్ రైనో, 10,000 ప్లాంట్ స్పీసీస్ అనేటువంటి ఉంటే అందులో 3160 ఎండమిక్ అక్కడ మాత్రమే ఉన్నాయి, వేరేవి కావు, బయట నుంచి వచ్చినవి కావు. నెక్స్ట్ ఇండో బర్మా రీజియన్. హిమాలయస్ రీజియన్ కి సంబంధించినటువంటి చూసాం. ఇండో బర్మా రీజియన్ స్ట్రెచ్డ్ ఓవర్ ఏ డిస్టెన్స్ 2,373,000 km². In the last 12 years, 6th large mammal species have been discovered. 6th large mammal species అంటే క్షీరదాలకు సంబంధించినటువంటి వాటిలో 6వ స్థానంలో ఉంది. The large antlered muntag and the annamite muntag, the grey shank duck, the annamite striped rabbit, the leaf deer and the sayola. ఇవన్నీ కూడా మ్యామ్మల్స్. బట్ 6th ప్లేస్ లో ఉంది అంటే బర్మా రీజియన్ లో ఎక్కువగా ఏ స్పీసీస్ ఉన్నాయంటాడు? మ్యామ్మల్స్, క్షీరదాలు. గుడ్. The hotspot is also known for the endemic freshwater turtle species
నానా చూడు, ఎండమిక్ ఫ్రెష్ వాటర్ టర్టిల్ స్పీసీస్. మరి మా వాళ్ళు ఇప్పుడు చెప్తారు, నిన్న చెప్పింది గుర్తుంటే, ఫ్రెష్ వాటర్ లో ఉండే టార్టాయిస్ తాబేళ్ళని ఏమంటారు? టెర్రా ఫిన్స్ టెస్టుడో alligators turtle turtle ఫ్రెష్ వాటర్ లో ఉండే టార్టాయిస్. నిన్న మనం చెప్పుకున్నాం. గుడ్ నాన్న, ఇక్కడ చూడండి, టెర్రాఫిన్స్ అంటే ఫ్రెష్ వాటర్ రా నాన్న. టెర్రాఫిన్స్ అని చెప్పాను నిన్న, గుర్తుంచుకోవాలి మరి. గుడ్. మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ థ్రెటెన్డ్ విత్ ది ఎక్స్టింక్షన్, అంటే అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. డ్యూ టు ది ఓవర్ హార్వెస్టింగ్, ఎగ్జిస్టింగ్ హ్యాబిట్ లాస్. ఓవర్ హార్వెస్టింగ్ అంటే ఎక్కువగా వీటిని మనం పెంపకానికి తీసుకెళ్ళిపోవడం ఇంటికాడ. ఎందుకు? ఈ తాబేళ్లు పెంచితే అదృష్టం ఏదో వస్తుందని పిచ్చితనం. అలాగే ఎక్స్టెన్సివ్ హ్యాబిటాట్ లాస్, అక్కడ ఉండేటువంటి హ్యాబిటాట్ ని మనం వెళ్ళి తీసుకోవడం, ఇండస్ట్రీలు పెట్టడం, బ్రిడ్జెస్ కట్టడం, ఇవన్నిటి వల్ల. దెర్ ఆర్ ఆల్సో 1300 different bird species, including the threatened white-eared night heron, the grey-crowned croziers, and the orange-necked partridge. My dears, తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. యూపీఎస్సి వాళ్ళకు కూడా వీటి నుంచి అడుగుతున్నాడు. కామన్ అనమాట, ఎందుకంటే హాట్స్పాట్ ఎన్విరాన్మెంట్ ఇవి, కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి అవి ఏంటి అంటే, వైట్ ఇయర్డ్ నైట్ హెరాన్, ఇండో-బర్మా రీజియన్. ద గ్రే క్రౌన్డ్ క్రోసియాస్, ఇండో-బర్మా రీజియన్. ఆరెంజ్ నెక్డ్ పార్ట్రిడ్జ్, ఇండో-బర్మా రీజియన్. నెక్స్ట్ మనం చూస్తుంది వెస్టర్న్ ఘాట్స్. The Western Ghats present along the western edge in the peninsular India covers most of the deciduous forest. Deciduous ante ఆకురాల్చు అడవులు and rain forest, వర్షారణ్యాలు. The region consists 6,000 plant species, of which 3,000 are endemic. నాన్న చూడండి, 6,000 వృక్ష జాతులు ఉంటే అందులో 3,000 అనేటువంటివి ఎండమిక్ అంటున్నాడు. Originally vegetation this region is spread over the 190,000 km, but has been now reduced to 43,000 km. దారుణాన 190,000 km లో వెజిటేషన్ ఉండేది, అంటే మొత్తం హరితయారణ్యం, మొక్కలు ఉండేవి 190,000 km. బట్ ఇది ఎంతకు వచ్చింది? 43,000కి వచ్చిందంట, అంటే రెడ్యూస్డ్ అవుతుంది. ద రీజియన్ ఆల్సో నోన్ యాజ్ 450 స్పీసీస్ ఆఫ్ బర్డ్, 140 mammals, 260 reptiles, 175 amphibians, 450 species of birds, పక్షులు 450. మోస్ట్ ఆఫ్ ది ఎండమిక్, అంటే ఇక్కడ మాత్రమే ఉంటాయి. 150 mammals, మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి. 260 reptiles, సరీసృపాలు, పాములు అలాంటివి. 175 amphibians, ఉభయచరాలు. సంధ్లాండ్, the Sandland hotspot light Southeast Asia covers the Singapore, Thailand, Indonesia, Brunei and Malaysia. నానా నాకు అడిగారు డౌట్, ఇదిగోనాను, అంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్ కంట్రీస్ తోటి ఎక్కువగా ఉంటుంది సంధ్లాండ్. ఇన్ ద ఇయర్ 2013 the Sandlands was declared as a World Biosphere Reserve by the United Nations. అడుగుతాడు, సంధ్లాండ్ ని వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్ గా ఎప్పుడు ప్రకటించారు? 2013. దిస్ రీజన్ ఈజ్ ఏ ఫేమస్ ఫర్ రిచ్ టెరెస్ట్రియల్ అండ్ మెరైన్ ఈకోసిస్టమ్. టెరెస్ట్రియల్ అంటే భూమి, మెరైన్ అంటే సముద్రం. భూమి సముద్రం యొక్క ఎకోసిస్టమ్స్ ఎక్కువగా చెప్తున్నాడు. సంధ్లాండ్ ఈస్ ద వన్ ఆఫ్ ది biologically richest hotspots in the world, which comprises the 25,000 species of the vesicular plants, of which is 15,000 are found only in this region. Wow, 25,000 of the species vesicular plants.
వాసిక్యులర్ ప్లాంట్స్ అంటే ఏంటో అనుకున్నారు? ఫ్లోయం, జైలం, ఇవి రెండు గుర్తున్నాయి. ఫ్లోయం అంటే ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, జైలం అంటే వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాసిక్యులర్ టిష్యూ అంటారు. ఈ టిష్యూ ఉండాలి అంటే దానికి రూట్ సిస్టమ్ ఉండాలి, దానికి స్టెమ్ ఉండాలి. ఎక్కడి నుంచి? టెరిడోఫైటా. ఫస్ట్ వాసిక్యులర్ ప్లాంట్స్. తర్వాత వచ్చేటువంటిది జిమ్నోస్పెమ్స్, వివృత బీజాలు, యాంజియోస్పెమ్స్, ఆవృత బీజాలు. ఈ మూడింటిని కూడా వాసిక్యులర్ ప్లాంట్స్ అంటాడు. ఈ 3 వాసిక్యులర్ ప్లాంట్స్ అనేటువంటివి ఉంటేనే అవి వాసిక్యులర్ ప్లాంట్స్. దానికి ముందు ఉంటాయి ఏంటవి? మాసెస్, చాలా చిన్నగా ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాగే థాలోఫైటా పెరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవి మనం లెక్కలోకి తీసుకోండి. వాసిక్యులర్ ప్లాంట్స్ అంటే కాస్త లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏరియాని కవర్ చేస్తాయి. గుడ్. నెక్స్ట్ చూసాం ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ఇండియా. ఆల్రెడీ దీన్ని మనం పలసగా చదివాం, మరొకసారి చూద్దాం. హాట్స్పాట్స్ అనేటువంటివి ఏంటి? ఇప్పుడు చెప్పండి. స్పీసీస్ రిచ్నెస్ ఉండాలి, ఎక్కువగా ఉండేటువంటి రిచ్నెస్ ఉండాలి, మ్యాక్సిమం ఎండమిక్ స్పీసీస్ అయి ఉండాలి. అప్పుడు వాటిని మనం కాపాడుకోవాలి. హాట్స్పాట్ అని చెప్పేసి వదిలేస్తే కుదరదు, దాన్ని మనం కాపాడుకోవాలి. ఏంటి పరిస్థితి అనేటువంటిది? గుడ్. ఇండియాలో చూద్దాం. ఇండియా ఈజ్ ఏ ఫేమస్ ఫర్ రిచ్ ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే మొక్కలు, ఫానా అంటే జంతువులు. ఇండియా హౌసెస్ 5000 స్పీసీస్ ఆఫ్ మ్యామ్మల్స్. భారతదేశం అంతా కూడా 500 జాతుల క్షీరదాలు ఉన్నాయంట. మోర్ దెన్ 200 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ 30,000 స్పీసీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్. దీని అమ్మాకడు పాడ ఇన్సెక్ట్లు ఎక్కువ ఉన్నాయి, 30,000 జాతులు. అవి మొత్తం 80,000, 80,000 జాతులు ఉంటాయి ఇన్సెక్ట్స్. అందులో 30,000 ఇండియాలో ఉన్నాయి. మోరోవర్ ద కంట్రీ హ్యాస్ 66 నేషనల్ పార్క్స్. రీసెంట్ డాటా ప్రకారం 66 నేషనల్ పార్క్స్, 333 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 35 జూలాజికల్ గార్డెన్స్ విచ్ కంప్రైజ్ ది ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫానా. అంటే ఏంటి మరి? అనేక రకాల జంతువులు కలిగి ఉన్నాయి. ద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ కోల్కతా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్వేయింగ్ ది ఫానల్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. అడుగుతాడు. ఇండియాలో ఉండే నేషనల్ పార్కులు 66, శాంక్చురీస్ 333, జూలాజికల్ గార్డెన్స్ 35. వీటన్నిటిలో సర్వే చేసేటువంటి బాధ్యత ఎవరిది? జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఎక్కడుంది? కోల్కతా. ఇండియా హ్యావింగ్ డైవర్స్ క్లైమేట్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండొస్తుందో తెలియదు, మళ్ళాగే కోపం బాధ అన్ని కలిపి వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి. టోపాలజీ అంటే రిస్ట్రిక్ట్స్, ఎక్కడ దాకా ఉంది. హ్యాబిటాట్, అక్కడ ఉండేటువంటి విషయం. నోన్ టు హ్యావ్ రిచెస్ట్ ఫ్లోరా ఇన్ ద వరల్డ్ విత్ 18,000 స్పీసీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. యాంజియోస్పెమ్స్, జిమ్నోస్పెమ్స్ కలిపి ఫ్లవరింగ్ ప్లాంట్స్ 18,000. These plant species constitutes 6 to 7% of the world's plant species. 6 నుంచి 7% అంట ప్రపంచం మొత్తం దాంతో పోల్చుకుంటే. There are 8 main floristic regions in the Indian western and eastern Himalayas. చూడారా, 8 main floristic regions అంటే పుష్పాలు ఉత్పత్తి చేసే ప్రాంతాలు. మీరు ఎప్పుడైనా ఫ్లోరిస్టిక్ రీజియన్స్ అంటే పొద్దుతిరుగుడు తోటకెళ్తే అంతా ఎలా కనబడుతుంది? ఎల్లో. కనకాంబరాల తోటకెళ్తే ఆరెంజ్. ఇలా కలర్ ని స్పెసిఫిక్ చేస్తూ ఉంటుంది. వీటిని ఫ్లోరిస్టిక్ రీజియన్స్ అంటాం. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 8. ఇండస్ అండ్ గంగాస్, అస్సాం, డెక్కన్, మలబార్, అండమాన్ విచ్ ఈస్ హోమ్ టు 3,000 ఇండియన్ ప్లాంట్ స్పీసీస్. చూడండి, ఇండస్ అంటే మనం చెప్పుకునేటువంటి ఇండస్ నది, గంగా నది, అస్సాం, డెక్కన్ ప్రాంతం, మలబార్ ప్రాంతం, అండమాన్ ఐలాండ్ లో 3,000 ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయంట. ద ఫారెస్ట్ ఇన్ ఇండియా కవర్ రేంజెస్ ది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ అండమాన్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా, కోనిఫెరస్ ఫారెస్ట్ ఆఫ్ ది హిమాలయాస్. మేబీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడాలి. ఫారెస్ట్ ఇన్ ఇండియా కవర్ రేంజెస్ ది
tropical rainforest including Andaman, Western Ghats and northeast of India, coniferous forests of the Himalayas. The deciduous forest can be found in the eastern, central and southern parts of India. అంటే రెయిన్ ఫారెస్ట్లు, డెసిడ్యువల్ ఫారెస్ట్లు ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఇండియా. ఎండేంజర్డ్ అంటే ఏంటన్నా? అంతరించిపోతున్నా ఇవి ఏమున్నాయి? ఆల్రెడీ ఎండేంజర్డ్ స్పీసీస్ గురించి క్లియర్ కట్ గా చదివారు. జస్ట్ ఇక్కడ ఏంటంటే వాటి పర్సంటేజెస్ ఇస్తాడు. ఇండియా ఈజ్ నోన్ టు బి ఏ 6.5% ఆఫ్ ది వరల్డ్ స్పీసెస్, విచ్ ఇన్క్లూడ్స్ 7.6 ఆఫ్ ది ఆల్ మ్యామల్స్ అండ్ 12.6 ఆల్ బర్డ్ స్పీసీస్. అంటే చూడు, హోమ్ ఫర్ 6.5% ఆఫ్ వరల్డ్ స్పీసీస్ విచ్ ఇంక్లూడ్ 7.6 ఆల్ మ్యామల్స్, క్షీరదాలకి మరియు బర్డ్ స్పీసీస్ కి హోమ్ అంటండి ఇది. అంటే ఎక్కువ బయోడైవర్సిటీ ఉంది. బట్ విత్ ద ర్యాపిడ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, అంత పర్సంటేజ్ ఉన్న అవన్నీ కూడా చచ్చిపోతున్నాయి. ఆర్ బికమ్ ది ఎక్స్టింక్ట్, రిస్క్ ఆఫ్ బికమింగ్ ది క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఎక్స్టింక్ట్ అంటే కనబడకుండా పోయే, అంటే కొన్ని రోజుల్లో కనబడకుండా పోతాను. ద స్పీసీస్ దట్ ఆర్ రిస్క్ ఎక్స్టింక్షన్ డ్యూ టు ది సడన్ డిక్రీజ్ ఇన్ దైర్ పాపులేషన్ హ్యాబిటాట్ నోన్ ది ఎండేంజర్డ్ స్పీసీస్. ఎందుకు? హ్యాబిటాట్ చేంజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, రిప్రొడక్షన్, వాటి యొక్క రిప్రొడక్షన్ పడిపోతుంది. ఇన్ని దరిద్రాలు జరగడంతో అక్కడ అన్ని ఎండేంజర్డ్ అవుతున్నాయి. ఎండమిక్, అక్కడ హ్యాబిటాట్ లాస్ వల్ల అవుతుంది, పారాసైట్స్ వల్ల అవుతుంది, రిమైనింగ్ థింగ్స్ వల్ల కూడా మనకి ఇక్కడ అవుతుంది. గుడ్. టాప్ 5 endangered species of India. Endangered animal species: the Royal Bengal tiger, the great Asiatic lion, the snow leopard, the pig-nosed frog, the pink-headed duck. ఇవన్నీ నేను వచ్చి ఇంతకంటే క్లియర్ గా చూసాను, బట్ హాట్ స్పాట్ చెప్పినప్పుడు వాళ్ళు ఇస్తున్న ఎగ్జాంపుల్స్. ఎండేంజర్డ్ ప్లాంట్ స్పీసీస్: ఎబోనీ ట్రీ. ఎబోనీ అంటే కాస్త బ్లాకీగా ఉండేదాన్ని ఎబోనీ అంటాం. ఇండియన్ మ్యాలో, మలబార్ లిల్లీ, అస్సాం కాట్కిన్ యూ, మిల్క్ వర్ట్, పాల మొక్క. కాబట్టి ఇవి యానిమల్ స్పీసీస్, ఇవి ప్లాంట్ స్పీసీస్. ఇవి మస్ట్ అండ్ చుట్టుగా గుర్తుపెట్టు, మా బాబు కదా, తప్పదు. గుడ్. వాట్ ఈస్ ద IUCN రెడ్ లిస్ట్? మాకు లోకేష్ గారి రెడ్ బుక్ తెలుసు, కానీ ఈ రెడ్ లిస్ట్ మార్చుతారు. సింపుల్. ఇక్కడ అంతరించిపోతున్న జీవుల్ని, ఎండేంజర్డ్ అవుతున్నటువంటి, ఎక్స్టింక్ట్ అవుతున్నటువంటి వాటిని అందులో చేరుస్తారు. రెడ్ లిస్ట్. రెడ్ అంటే ఎప్పుడూ కూడా ఒక భయాన్ని లేదా ఒక డేంజర్ని సూచించేది. స్పీసీస్ ఎండేంజర్డ్, స్పీసీస్ డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాయని చెప్తున్నాడు. ఫౌండెడ్ ఇన్ 1964. రెడ్ లిస్ట్ ఎప్పుడు? 1964. IUCN రెడ్ లిస్ట్, ఆల్సో నోన్ యాజ్ ద రెడ్ డాటా లిస్ట్. రెడ్ డాటా లిస్ట్ evaluates the biological species in the world which are at the risk of extinction. అంతరించిపోవడానికి రెడీగా ఉన్న వాటి యొక్క లిస్ట్ ని రెడ్ డాటా లేదా రెడ్ లిస్ట్ అన్నారు. The aim of IUCN is to focus the conservation of the world species to reduce species extinction. More than 7,300 species have been assessed on the IUCN రెడ్ లిస్ట్. చూడండి, రెడ్ లిస్ట్ లో ఎన్ని జాతులు ఉన్నాయంట? 77,300 జాతులు ఉన్నాయంట. అకార్డింగ్ ది రిపోర్ట్స్ ఆఫ్ ది 2009, as per IUCN రెడ్ లిస్ట్, 41% ఆఫ్ ది amphibians, 33% ఆఫ్ ది coral reefs ఆర్ థ్రెటెండ్ కేటగిరీ. థ్రెటెండ్ కేటగిరీ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎడ్జ్ లో ఉన్నాయి, రేపో ఎల్లుండో కనబడకుండా పోతున్నాయి. కాబట్టి అడుగుతాడు 2019, నానా ఈ డాటా మీరు 2025 అంటున్నారు, 2025 కాదు, 2019 ఇప్పుడు డాటా 2025. ఎందుకు? కరోనా తర్వాత IUCN లిస్ట్ రాలా, కాబట్టి మనకి లాస్ట్ లిస్ట్ ఇదే. 2019 యాజ్ పర్ ద IUCN లిస్ట్, 41% ఆఫ్ ది amphibians, అంటే హైయెస్ట్ ఎక్స్టెన్షన్ రేట్ ఎవరిలో ఉంది? amphibians. 33% ఆఫ్ ది coral reefs, చెప్పాను కదా, సముద్రంలో ఉండే పగడపు దీవులు అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. The IUCN రెడ్ లిస్ట్ can be divided into following 9 categories. 100% అడుగుతాడు, ఇలాగే లెక్క అడుగుతాడు.
IUCN రెడ్ లిస్ట్ ఆర్ రెడ్ డాటా ఎన్ని కేటగిరీస్ కింద వచ్చింది? 9 కేటగిరీస్. ఎక్స్టింక్ట్ EX అని చూపిస్తారు, నో నోన్ ఇండివిజువల్స్ రిమైనింగ్. ఇప్పుడు లేవు, అవేమీ లేవు, ఉన్నాయి అనుకోవడం అంతే, ఉన్నాయి అనుకోవడం అంతే. ప్రస్తుతానికైతే ఎక్స్టింక్ట్, అవి అంతరించిపోయాయి. డైనోసార్స్ ఎక్స్టింక్టెడ్ అంటే ఎప్పుడో ఎక్స్టింక్టెడ్ అవి ఉండొచ్చు, బట్ ఎక్స్టింక్ట్ అంటే మీకు అర్థం చెప్తున్నాను. ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్, known only to survive in the captivity or as a neutralized population outside the historic range. చూడు, ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్, అడవిలో అవి ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి, చెప్పుకోదగిన పరిస్థితుల్లో లేవు. EW ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్. ఓకేనా? చూడు, అవుట్ సైడ్ ది హిస్టారిక్ రేంజ్, అవి చెప్పుకునే స్థాయిని ఎప్పుడూ దాటిపోయింది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ CR, ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఇన్ ది వైల్డ్, అంటే దాదాపుగా ఇప్పుడు ఏంటి, ఎక్స్టింక్షన్ కి రెడీగా ఉంది. ఎండేంజర్డ్, హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఇన్ ది వైల్డ్, సేమ్ అంతరించిపోవడానికి రెడీగా ఉంది. వల్నరబుల్, హై రిస్క్ ఆఫ్ ఎండేంజర్మెంట్ ఇన్ ది వైల్డ్. నియర్ థ్రెటెండ్, లైక్లీ టు బికేమ్ ఎండేంజర్డ్ ఇన్ ది నియర్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఎండేంజర్డ్ అవ్వచ్చు. లీస్ట్ కన్సర్న్, lowest risk, does not qualify for more at risk category. Widespread and abundant talks are included in category lowest risk, but only lowest risk. Data deficient, not enough data make assessment of the risk extinction. Not evaluated, has not yet been evaluated against the criteria. మొత్తం ఎన్ని వచ్చాయి? 9. ఈ 9 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడనా. ఎక్స్టింక్ట్, ప్రస్తుతానికి ఆ జీవులు కనబడడం లేదు. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్, వైల్డ్ అంటే ఏంటి? అడవి, అడవిలో కనబడడం లేదు. అడవిలో కనబడకుండా ఇంకెక్కడ కనబడతాయి సార్? ఏవైనా న్యూట్రలైజ్డ్ గా కనబడుతూ ఉంటాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్ ఏంటంటే అంతరించిపోతున్న వాటిలో ఫస్ట్ అనమాట. అంతరించిపోతున్న ఫస్ట్ లో ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ అనమాట, ఫట్ మన పోతాయి. ఎండేంజర్డ్, అంతరించిపోతున్నా నెమ్మదిగా పోతున్నాయి, కొన్ని ఉన్నాయి. వల్నరబుల్ అంటే ఎండేంజర్డ్ లోకి రాబోతున్నాయి. నియర్ థ్రెటెండ్, వల్నరబుల్ లోకి రాబోతున్నాయి. లీస్ట్ కన్సర్న్, పర్లేదు, రిస్క్ ఉంది కానీ ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. డాటా డెఫిషియెంట్, డాటా లేదు. నాట్ ఇవాల్యుయేటెడ్, ఇవాల్యుయేషన్ లేదు. ఓకేనా? ఇది మనకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో హాట్స్పాట్స్ ఎన్ని? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. వెరీ గుడ్ నానా. ఇంకో క్వశ్చన్, రెడ్ లిస్ట్ లో హై కేటగిరీ ఎవరు? ఫిషెస్, amphibians, corals, none of these. రెడ్ లిస్ట్ లో హై ఎవరు? టూ amphibians. ఇప్పుడు నేను అడిగినవి రెండు ప్రీవియస్ క్వశ్చన్ నాన్న. ఇంకొకసారి ఎండేంజర్మెంట్ ఎందుకు వచ్చాడు ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఇది హాట్స్పాట్స్ కి సంబంధించినటువంటి విషయం. ఓకేనా? ఇక
నెక్స్ట్ సర్వైవల్నెస్ అనేటువంటి ఏరియా ఉంటుంది. అది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పిన ఏరియా తర్వాత ఇది వెంటనే చెప్తే కొద్దిగా అర్థమవుతుంది అనే విషయంతోటి చెప్పుకున్నాం. ఓకేనా? గుడ్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే. ఓకేనా? నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. బై.